కొందరందరూ మీరు కొంచెం కష్టకాలంలో కూడా నడిచి ఉన్నారు. ఈ వారము పోయిన వారం అంతా కూడా కొందరు సంతోషంగా ఉన్నారు, కొందరు ఇబ్బందులుగా ఉన్నారు. ఎన్నో స్థితులు, ఎన్నో పరిస్థితులు. ఎందుకంటే మన జీవితాల్లో కొన్ని జయించాలి, కొన్ని మనం అనుభవించాలి. కానీ ఆయన నీతిలోని ఇంకా బలంగా, ఇంకా గొప్పగా నడుస్తా కొంది ఇబ్బందులు కూడా తగ్గుతూ ఉంటాయి. విశ్వాసం తక్కువ ఉందేమో అన్నప్పుడు కూడా కొద్దిగా డౌట్ వస్తూ ఉంటది. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేర్ విల్ బి సిక్నెస్, జబ్బు, కష్టాలు, ఇబ్బందులు అన్నది ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ మనం ఆత్మీయ జీవితంలో పైకి ఎదుగుతా కొంది ఈ సాధారణమైన విషయాలు ఏదైతే ఉన్నాయో, లోక సంబంధమైన విషయాలు, ఇవి మనల్ని టచ్ చేయవు. ఇప్పుడు మనం రెగ్యులర్ గా కలిసి ప్రార్థన చేసుకుంటానికి కారణం ఏంటంటే, మనం ఎదగాలి పైకి. మనం అడ్డంగా ఎదగకూడదు. అడ్డంగా ఎదగాలంటే ఇక్కడ ఎక్కువ నంబర్స్ రావాలి, మీరందరినీ, ఇది కాదు. స్పిరిచువల్ గా మనం వర్టికల్ గా ఎదగాలి. దట్ ఈజ్ వేర్ వాట్ విల్ హ్యాపెన్. మనం ఎంత ఎదుగుతా కొంది ఈ లోకాన్ని మనం అంత కిందకు వదిలేస్తా ఉంటాం. లోకాన్ని వదిలేస్తా ఉంటే సైతాన్ శోధనలు, సైతాన్ ఇబ్బందులు కూడా కిందకే ఉండిపోతాయి. మనం వాటికంటే పైన ఉండటానికి మనకి దేవుడు కృప చూపిస్తాడు. మనం పైకి ఉండాలంటే మన జీవితం నీతిగల జీవితానికి మనం నడవాలి. తర్వాత ఇంకొక ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే, మనం క్రీస్తులో ఇమిడిపోయి ఉండాలి. ఇమిడిపోయి అంటే యూ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ హిజ్ లైఫ్. యూ కెనాట్ సెపరేట్, మిమ్మల్ని మీరు సెపరేట్ చేసుకోలేనట్లుగా ఉండాలి. అదే మజా. మీకు అర్థమైందండి. ఇప్పుడు ఎట్లుంటదంటే, ఒక 24 గంటల్లో కొందరు ఒక 15 నిమిషాలు, ఒక గంట, ఒక అరగంటే దేవుల్లో మనం గడపగలుగుతాం. చాలా మంది ఏమంటారంటే, నేను గంటలు గంటలు దేవుని గురించి ధ్యాసిస్తా ఉంటాను, దేవునితోనే ఉంటాను అంటారు. కానీ జీవితం చూసినప్పుడు మళ్ళా ఆ లెవెల్ కిందలోనే ఉంటారు. 24 గంటలు మీరు దేవునితో ఉంటారు, మాట్లాడుతున్నారు, మీరు చెప్పేది ఏముంది కానీ మీకంటే నాకు ఎక్కువ తెలుసు, నేను ఎక్కువ దేవునిలో ఉంటా, పిలిస్తే వస్తాడు, చిటికేస్తే వస్తాడు అంటారు. కానీ మళ్ళీ ఎక్కడున్నారా బాబు అంటే, నేను లో లెవెల్లో ఎక్కడో ఉంటున్నాను. అన్ని విధాలుగా మనకి ఇబ్బందులు, అన్ని విధాలుగా మనకి ఏదో ఒక టెంప్టేషన్స్, ఏదో ఒక కష్టాలు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే, మనం స్ట్రైట్ గా ఎదుగుతలేము. స్ట్రైట్ గా ఎదుగుతానికి మనకు కావాల్సినది ఒకటి వాక్య బలం, రెండోది దేవుడుని ఎప్పటికప్పుడు అడుగుతూ ఆయన జ్ఞానం పొందుకోవాలి, మూడోది మన ఆసక్తి. నీకు పెరగాలి, నువ్వు ఇలాగ వర్టికల్గా ఉండాలి అన్న ఆసక్తి నీలో ఎంత ఎక్కువగా ఉంటే నువ్వు అంతగా వర్టికల్ గా పెరుగుతావు. ఇప్పుడు నువ్వు వర్టికల్ గా పెరుగుతూ అటు ఇటు చూస్తే పేతురు కూడా ములిగాడు కదా. పేతురు ఏమైంది? క్రీస్తుని చూసినంతసేపు నీళ్ళ మీద నడిచాడు. కానీ అటు ఇటు చూసినప్పుడు ఏమైంది? ఆటోమేటిక్ గా ఆయన కిందకి ములుగుతూనే ఉన్నాడు. కాబట్టి మనం ఏంటంటే నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అటు ఇటు చూడకుండా క్రీస్తులోనే అలాగ వర్టికల్ గా ఎదుగుతానికి ప్రయాసపడిన వాళ్ళే చాలా బలంగా తయారవుతారు. అంటే ఇది నేను ఏదో చెప్పాలి కదా అని మీకు చెప్పట్లే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వల్ల మీకు చెప్తున్నా. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో ఒక స్టేజ్ లో నాకు కూడా శోధనలు, ఈ కష్టాలు ఇవన్నీ చాలా ఎక్కువగానే ఉండేవి. కానీ రాను రాను ఏమైపోయిందంటే వీటన్నిటినీ జయిస్తా మొదలెట్టేటప్పటికీ ఒక కైండ్ ఆఫ్ పీస్ ఉంది. ఇప్పుడు నీకు ఫస్ట్ నువ్వు ఇట్లా ఎదిగావు అని గ్రహిస్తానికి కావాల్సింది ఏంటంటే పీస్. పీస్ అంటే శాంతి, సమాధానం. నీ జీవితం గురించి, నీ ఆలోచన గురించి, నీ హృదయంలో గాని, నీ కుటుంబంలో గాని, నీ చుట్టుపక్కల నీకు శాంతి, సమాధానం కనబడుతుంది అని నీ గ్రహింపు వచ్చిందంటే నువ్వు పైకి ఎదుగుతున్నట్టే నీకు సమానం. అర్థమైందండి? ఎదుగుతా ఉన్నావని. ఎప్పుడైతే నువ్వు పైకి ఎదుగుతా ఉంటావో, నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఈ సైడ్ లో ఉంటారో లెవెల్లో, వీళ్ళందరితో కూడా నువ్వు దూరం అవుతావు. నీ సైడ్ లో ఉన్న వాళ్ళందరితో కూడా దూరం అయిపోతా ఉంటావు. ఎందుకంటే వాళ్ళ తలంపులు మీ తలంపులు ఒకటై ఉండదు. మీ తలంపులన్నీ స్ట్రైట్ పైకి పెట్టుకొని ఉంటారు. కాబట్టి అడ్డంగా తలంపులు లేనప్పుడు ఏమైపోద్ది అంటే మనుషులతో డిస్కనెక్ట్ అయిపోతా ఉంటాం. మనుషులతో మనం డిస్కనెక్ట్ అయిపోయినప్పుడు నువ్వు ఆటోమేటిక్ ఏమైపోతావు అంటే పైకి ఎదుగుతావు, మొదలెడతావు. చెట్టు కూడా అంతే కదా. నువ్వు సైడ్ లో చెట్టు పెరుగుతున్నాయి, సైడ్ లో బ్రాంచెస్ అన్ని కట్ చేస్తా కొంది చెట్టు పైకి పెరుగుతూ ఉంటది. అలాగే వదిలేస్తే అది పైకి పెరగకుండా ఇలాగే
ఏమంటారు దాన్ని, హారిజాంటల్ గా పెరుగుతాం మొదలెడుతుంది. కాబట్టి అది కాదు, దట్ ఈస్ నాట్ ద ప్రాక్టీస్. యూ ఆల్వేస్ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ యు ఆర్ నాట్ గ్రోయింగ్ దిస్ వే, బట్ యు ఆర్ గ్రోయింగ్ ఈ స్ట్రైట్ గా నువ్వు ఎదుగుతున్నావు అన్నదే నీ ప్రయాసం ఉండాలి. నువ్వు ఎంత చెప్పినా కూడా ఇలా ఈ సైడ్ లోనే నేను ఎదుగుతాను అంటే, ఆ సైడ్ లో ఎదుగునప్పుడు ఆ సైడ్ లో ఉన్నప్పుడు నువ్వు లోకాంట్లోనే ఈదుతుంటావు. ఎందుకంటే ఇంత విస్తారంగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి, ఇప్పుడు దీంట్లో ఈదుకుంటేనే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. స్ట్రైట్ గా ఉన్నప్పుడు ఈ విస్తారం ఇంత విస్తారంగా ఉండదు. స్ట్రైట్ అండ్ నారో ఈజ్ ద వే. దారి చాలా నారోగా ఉంటది కాబట్టి నీ గ్రోత్ కూడా అంత గొప్పగా ఉంటది. గ్రోత్ గొప్పగా ఉన్నదని నువ్వు గ్రహించేది ఎట్లా? నీ పీస్ ఆఫ్ మైండ్, నీ హ్యాపీనెస్, నీ నీడ్, నీ అవసరతలు, నీ అక్కర్లు. నీకు ప్రాబ్లం వచ్చినా కూడా ఆ ప్రాబ్లంలో నీకు సొల్యూషన్, ఆ ప్రాబ్లంలో నువ్వు దాటుకొని వెళ్ళిపోతున్నావు అన్న ఒక గ్రహింపు. చాలా చాలా అరుదైన సందర్భాల్లో మనకి జోబు లాంటి కష్టాలు వస్తాయి. ఎదిగినా జోబు లాంటి కష్టాలు ఎప్పుడు వస్తాయి? చాలా డిఫరెంట్ సిట్యువేషన్స్. ఈ సిట్యువేషన్స్ ఎప్పుడంటే నువ్వు ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్తున్నప్పుడు, దేవుడు నిన్ను ఛాలెంజ్ చేయాలి అనుకున్నప్పుడు వచ్చే విషయాలు ఇవి. నీ స్వనీతి ఎక్కువైపోయి నువ్వు ఇంకా దేవునిలో ఇదవుతున్నావు అన్నప్పుడు వచ్చే ఛాలెంజెస్ ఇవి. ఆ ఛాలెంజెస్ కి మనం అంతగా ఎదగలేదు కాబట్టి ఉన్న దాంట్లోనే ఎదుగుతానికి ప్రయాసపడాలి. ఈ ఎదుగుతానికి ప్రయాసపడటానికి మనకు కావాల్సింది ఏంటంటే లోబడే క్యారెక్టర్ కూడా కావాలి, లోబడే నేచర్. సెకండ్ థింగ్ ఆసక్తి. ఎప్పుడు రంది. ఏం రంది ఉండాలి? నేను ఎదగాలి, నేను తెలుసుకోవాలి, నాకు ఈ విషయాలు కావాలి అని మనం తెలుసుకునే అవసరత మనకి ఎంత ఉన్నది. ఎందుకంటే ఒక 10 ఏళ్ల కిందట చూస్తే లోక పరిస్థితులు వేరుగున్నాయి, ఇప్పుడున్న పరిస్థితులు చాలా వేరుగున్నాయి. ఇప్పుడు ఏంటంటే అంత కిచిడి లాగుంది. ఏది మనుషులకి క్లారిటీ లేదు. మొత్తం 24 మనం చదివితే మొత్తం కన్ఫ్యూజన్. ఇంకోటి, ఇప్పుడు బైబిల్లో ఉన్న ప్రకారంగా మనుషులు వాళ్ళని ప్రేమిస్తూ లగ్జరీని ఎతుకుతుంటారు. లగ్జరీ లైఫ్. కాబట్టి ఇప్పుడు చూడండి, మీరు పాత రోజుల్లో మా తాత ముత్తాతల నుండి వాడిన కార్లే వాడారు 30 ఏళ్ళు 40 ఏళ్ళు. ఇప్పుడు ఎవరు కూడా ఫాస్ట్ కార్స్, కొత్త కార్లు, లగ్జరీ కార్లు, బటన్ వస్తాయి, ఇవన్నీ లగ్జరీ. ఇంట్లో కూడా అంత లగ్జరీ. నీకు ఎవడు ఇల్లన్నా మామూలుగా ఉన్నదంటే వాడిని లెక్క చేయరు. కాబట్టి వాడు ఏంది, అప్పు చేసో ఏదో ఒకటి చేసి ఇల్లంతా లగ్జరీగా మార్చుకోవాలి. ఆ లగ్జరీగా మార్చుకుంటే ఆ లగ్జూరియస్ లైఫ్ కి బైబిల్ ప్రకారం అలవాటు అయిపోతున్నారు మనుషులు. ఈ లగ్జరీ పొందుతానికి లోకంలో మనం ఇతరుల్ని మోసపెడుతున్నారు, ఇతరుల్ని కష్టపెడుతున్నారు, ఇతరుల్ని ఇబ్బంది పెట్టి ఒకలాంటి భయంకరమైన అన్సాటిస్ఫైడ్ లైఫ్ అనేది మనం జీవిస్తున్నాం. కంటెంట్మెంట్ అనేది లేదు. కాబట్టి ఈ చివరి దశల్లో మనం, ఈ లోకం ఉంది కాబట్టి ఈ చివరి దశల్లో మనం నడుస్తున్నాం కాబట్టి మన నడక చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆలోచించుకోవాలి. ఏంటంటే నా లైఫ్ నేను ఎలాగా నడవాలనుకుంటున్నది అన్న డిసిషన్స్ మీరు తీసుకోవాలి. ఒక డైరెక్ట్ ఫోకస్ అనేది మీకు ఉండాలి. ఎందుకంటే లాస్ట్ డేస్ లో ఏమీ అర్థం కాకుండా కన్ఫ్యూజన్ లో నువ్వు బతుకుతున్నావంటే నువ్వు డేంజర్ లో బతుకుతున్నట్టే. కన్ఫ్యూజన్ అనేది మనకు ఉండకూడదు. ఎందుకంటే మన వర్టికల్ లైఫ్ కాబట్టి ఆ వర్టికల్ లైఫ్ లో ఎవ్రీథింగ్ విల్ బి వెరీ క్లియర్ అండ్ క్లారిటీతో ఉంటది. హారిజాంటల్ లైఫ్ లో క్లారిటీ ఉండదు. కాబట్టి ప్రతి సిట్యువేషన్, యేసుప్రభు వచ్చే సమయం సమీపం వచ్చింది, పరిస్థితులు సమీపంగా ఉన్నాయి, బైబిల్ చెప్పిన అన్ని ప్రాఫెసీస్ అవుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, తర్వాత కొండలు ఊలిపోతున్నాయి. చూస్తున్నారు కదా, ఎక్కడంటే అక్కడ కొండలు ఊలిపోతూనే ఉన్నాయి, ఎక్కడంటే అక్కడ మట్టి వదిలేస్తుంది, ఎక్కడంటే అక్కడ ద ఎర్త్ ఈస్ గెటింగ్ కర్స్డ్ డే బై డే. కర్స్ ఎక్కువైపోతుంది, మనుషుల్లో కర్స్ ఎక్కువైపోతుంది, మనుషుల్లో వికెడ్నెస్ ఎక్కువైపోతుంది, మనుషుల ఆలోచన విధానాలు మారిపోతున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్లు కూడా అలాగే తయారైనాయి. ఒకడు అబద్ధం చెప్తే దానికి ఇంకోటి అబద్ధం చెప్తున్నారు, ఒకటి తిడుతుంటే ఇంకోటి. ఇప్పుడు ఆ రోజుల్లో ఉన్న మర్యాద కూడా ఇప్పుడు మనుషులు మర్చిపోయిన రోజులకి మనం వచ్చేసాం. కాబట్టి స్పష్టత అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నేను ఈరోజు మీకు ఇన్నిసార్లు బైబిల్ విషయాలు చెప్పాను, ఎన్నో చెప్తున్నాను, కానీ నేను ఈరోజు మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే క్రీస్తులో ఇంకా మీరు గట్టిగా నడుస్తానికి కావాల్సిన కొన్ని అవసరతలు, కొన్ని విషయాలు మనం చూద్దాము. వాట్ ఈజ్ నెసెసరీ ఫర్ యూ టు బి మోర్ స్ట్రాంగ్ ఇన్ క్రైస్ట్. ఎప్పుడు రెండో రాకడలో క్రీస్తు ఉండేది ఎలాగుంటాడు, క్రీస్తు ఆలోచనలు ఎలాగుంటాయి, క్రీస్తు అసలు ఎవరు, యేసు ప్రభుని మనం
మనం ఎట్లా చూసాము? పౌలు చూపించిన యేసుప్రభుని చూసాం, మనం పేతురు చూసిన యేసుప్రభుని చూసాం, మత్తయి చూపించిన యేసుప్రభుని చూసాం మనం. మరి రెవల్యూషన్ లో యేసుప్రభుని కూడా చూడాలి కదా. రెవల్యూషన్ లో యేసుప్రభు కూడా మనకి అర్థం అవ్వాలి. రెవల్యూషన్ అంటే ఏంటి? ప్రకటన గ్రంథము. ఈ ప్రకటన గ్రంథంలో రాసిన యేసుప్రభు కూడా మీకు అర్థం అవ్వగలిగితే రాకటప్పుడు జీవితం సరళం అయిపోతుంది. రాకటప్పుడు నువ్వు ఇంకా ఆయన్ని ఇంకా గొప్పగా సర్ప్రైజ్ లేకుండా ఇంకా గట్టిగా నువ్వు ఆయన పట్టుకోగలిగే శక్తి గాని, ఆలోచన గాని, ప్రాక్టీస్ గాని నీకు అయిపోతుంది అనమాట. సో దీంట్లో మనం ఒక చిన్న 6 పాయింట్లు ఉన్నాయి. 6 పాయింట్లు నేను డీటెయిల్ గా తీసుకుంటే 2 hours అయిపోద్ది. కాబట్టి నేను షార్ట్ గానే మీకు చెప్తాను. దీన్ని మీరు ఎంత గ్రహించగలుగుతారో గ్రహించండి. సో మొదటిగా మనం చూడాల్సిందంటే యేసు ప్రభు రెవల్యూషన్ 1:5, రెవల్యూషన్ 1:5. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఈయన ఎవరండి? అద్భుతమైన నమ్మకమైన సాక్షి. హీఈస్ ఎ గ్రేట్ 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 ఫెయిత్ఫుల్ విట్నెస్. విట్నెస్ ఫర్ వాట్? ఆయన దేనికి విట్నెస్? అది మీరు గ్రహించగలిగేది. దేనికి విట్నెస్? ఆయన స్వతహాగా మరణించి తిరిగి లేచి మరణాన్ని జయించిన గొప్ప దేవుడు అన్నది మనం గ్రహించగలగాలి కదా. ఈజ్ ఎ వండర్ఫుల్ పర్సన్, హూ ఈజ్ ఎ వండర్ఫుల్ గాడ్. యూ హ్యావ్ టు, ఈయనని మనం ఎట్లంటే మరణాన్ని జయించిన దేవుడుగా మనం గమనించాలి. ఈ మరణాన్ని ఆయన ఎలాగ జయించాడు? ఫ్రైడే చనిపోయాడు, శనివారం ఉన్నాడు, సండే మార్నింగ్ మళ్ళా 3వ రోజు ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. పునరుద్ధానుడు అవుతాం కూడా ఒక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనము పిరికితనంతో భయపడుకుంటూ జీవితం జీవిస్తామన్న దానికి జవాబు లేదు, వ్యర్థం. ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని కూడా నువ్వు గ్రహించగలిగే శక్తి నీకు ఉండాలి. అంటే ఎప్పుడు గ్రహిస్తావు? మరణాన్ని నువ్వు జయించావు, మరణం అంటే నీకు భయం లేదు అన్న సిట్యువేషన్ కి నువ్వు పెరిగిన దినాన్న నువ్వు ఆటోమేటిక్ గా ఆయన సాక్ష్యాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? మీరు అనొచ్చు, యవనస్తులుగా మేము మరణించి మళ్ళా లేగాల్సిన అవసరం మాకేముంది సార్, మీరైతే ముసలోళ్ళు అయ్యారు కాబట్టి మీరు పోతానన్నా మీకు భయం అవ్వకపోవచ్చు, జీవితాంతం బతికేశారు కాబట్టి ఇంకా ఏం సాధించేది ఉంది మీకు అని మీరు అనుకోవచ్చు. కానీ మరణం అనేది యవనస్తుడికి వస్తుంది, తర్వాత వృద్ధులకి ముసలోళ్ళ వాళ్ళకి కూడా వస్తుంది. కానీ ఏది ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ప్రతిదానికి కూడా మనం ధైర్యంగా ఒక నమ్మకంతోని ఒక విశ్వాసంతోని మనం ఎదిరించుకోవాల్సిన అవసరత మన జీవితంలో ఎంతైనా ఉంది. ఇప్పుడు దేవుని దూతలు బోర ఊదుచుండగా యేసుప్రభు 2వ రాకడ వచ్చినప్పుడు మనకి బోర వినబడి మనం ఎత్తబడట్లేదు, మన చుట్టూరు అల్లకల్లోలము చుట్టూరు ఉన్న పరిస్థితులు చూసి భయపడేదానికంటే ఆ పరిస్థితుల్ని ఆ స్థితిని అన్నిటిని కూడా నీ విశ్వాసంలో ఆ క్రీస్తు సాక్ష్యంలో నువ్వు పొందుకున్నావంటే ఎంతో గొప్ప విషయం. ఎందుకంటే ఈ సాక్ష్యం ఇవ్వాలంటే ఎవరైనా ఒక సాక్ష్యం ఇవ్వాలంటే ఇంకొక మనిషి విట్నెస్ గా ఉండాలి. క్రీస్తు మరణించాడు, క్రీస్తు మళ్ళా లెగిశాడంటే బోల్డ్ అని సాక్ష్యాలు ఉన్నాయి, ఒకటి కాదు, సైంటిఫిక్ సాక్ష్యాలు ఉన్నాయి, చూసిన వాళ్ళు ఉన్నారు, ఆయనతో నడిచిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా కాకుండా తండ్రి కూడా ఆయన గురించి కొన్ని సాక్ష్యాలు మనకి ఇచ్చున్నాడు. హూ ఆర్ ద గ్రేట్ పీపుల్ హూ హావ్ గివెన్ ద విట్నెసెస్? మత్తయి 3:17. ఫోన్ వస్తుంది. యేసుక్రీస్తు గురించి ఆయన ఇస్తున్న సాక్ష్యం, ఈయన నా ప్రియ కుమారుడు. మన గురించి కూడా యేసుప్రభు సాక్ష్యం ఇవ్వాలి. ఇతను కూడా నా ప్రియ కుమారుడు అని యేసుప్రభు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. క్రీస్తు మన గురించి సాక్ష్యం ఇవ్వకపోతే మరి మన జీవితంలో కంప్లీషన్ ఎక్కడుంది? మనం కంప్లీట్ గా అయ్యాము అన్న దానికి మీనింగ్ లేదు. అలాగే మనతో పాటు ఉన్న వ్యక్తులు, మనతో పాటు తిరిగే వాళ్ళు కూడా మన గురించి సాక్ష్యము ఇవ్వాలి. ఇతను ఎవరు అన్నది. యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చిన ఆయన ఎవరు? జాన్ ద బ్యాప్టిస్ట్. ఆయనకి ఎన్ని డౌట్లు ఉన్నా కూడా లాస్ట్ కి ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఆయనకు ఒక సాక్ష్యం ఉంది, ఈయనే దేవుని కుమారుడు
లోక రక్షకుడు, లోకానికి రక్షణ ఇస్తానికి ఈయన వచ్చాడు అన్న సాక్ష్యం ఎవరిస్తున్నారు? మనకి జాన్ ద బాప్టిస్ట్ ఇస్తున్నారు. రెండో విషయం ఏంటంటే యేసుక్రీస్తు చేసిన పనులు కూడా ఆయన గురించి సాక్ష్యం ఇస్తుంది. ఏమిస్తుంది? యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యాలు. ఏం కార్యాలు? స్వస్థత పరిచాడు, ఎంతో మందికి సువార్త ఇచ్చాడు, ఎంతో మంది జీవితాల్లో ఆయన తొంగి చూశాడు, మరణించిన వాళ్ళని ఆయన రిజరక్షన్ చేసి లేపాడు. ఇవన్నీ కూడా ఆయన జీవితాన్ని గురించి గాని క్రీస్తు గురించి గాని మనకి సాక్ష్యం ఇచ్చున్నది. ఏ దాంట్లో ఉంది? జాన్ 5:36. ఎవరైనా చదవండి. జాన్ 5:36. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. ఏమనినా నేను నెరవేర్చుటకై తండ్రియే క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడు. నేను చేయుచున్న ఆ క్రియలు తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా యేసుక్రీస్తు సాక్ష్యముగా మనం కూడా ఎన్నో క్రియలు చేస్తూ ఉంటాం. ఎంతో మందిని యేసు నామంలో స్వస్థపరుస్తూ ఉంటాం. ఎంతో మంది పరిస్థితులు బాగలేనప్పుడు మనం ప్రార్థన చేస్తే ఎన్నో పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటి? ఆయన ఇచ్చే సాక్ష్యానికి మన జీవితం మీద ఉన్న సాక్ష్యం అది. అంటే ఆయన మనలో ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు అన్న సాక్ష్యం ఎలాగొస్తుంది? నువ్వు ఆయన సేవ, ఆయన గాస్పుల్, ఆయన చెప్పాల్సిన సువార్త నువ్వు ఏదైతే చాటించగలుగుతున్నావో, చెప్పగలుగుతున్నావో, ఆ సహాయం కావాల్సిన వ్యక్తులకి, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళని నడిపిస్తానికి నీకు కావాల్సిన ఇది కూడా నీ జీవితానికి కూడా సాక్ష్యం. ఎలాగైతే ఈ కార్యాలు క్రీస్తు చేసిన ఒక సాక్ష్యం అయితే నీ జీవితంలో కూడా సాక్ష్యాలు కావాల్సిందే. నీ జీవితంలో కూడా సాక్ష్యం లేనిది నువ్వు ఎదుగుతున్నట్టు హారిజాంటల్ గా వర్టికల్ గా నువ్వు ఎదుగుతున్నావు అన్నది కాకుండా ఉంది. అంటే నువ్వు హారిజాంటల్ గానే ఉన్నావు, ఇంకా నువ్వు సువార్తలోకి రాలేదు, ఇంకా నువ్వు దేవుని బిడ్డల్ని గాని అవసరం ఉన్న వాళ్ళని స్వస్థతలు నువ్వు చెయ్యట్లేదు, వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయట్లేదు. విజ్ఞాపన ప్రార్థనలు అంటారు కదండి, ఇవి చెయ్యట్లేదు. వాళ్ళ అవసరతలు బట్టి నీలో ఆత్మ, దేవుని ప్రేమ నీకు చెప్పట్లేదు రోజు. అదే వాళ్ళ కోసం ప్రార్థన చేయి, వీళ్ళ కోసం ప్రార్థన చేయి, వీళ్ళకు అవసరత ఉంది, వాళ్ళకు అవసరత ఉంది, వీళ్ళ గురించి నువ్వు చెయ్యి అని నీకు ఆత్మ నీకు చెప్పట్లేదంటే నీలో సాక్ష్యము లేదు అన్న విషయం మీరు గ్రహించాలి. నీలో సాక్ష్యం లేదు అన్న గ్రహింపు నీకు వచ్చిందంటే నువ్వు స్ట్రైట్ గా ఎదగట్లే, అడ్డంగా ఎదుగుతున్నావు కదా. కాబట్టి నీకు స్లిమ్ అవటానికి డైటింగ్ కావాలి ఇప్పుడు కదా, న్యూట్రిషన్ ఫుడ్ కావాలి. యూ షుడ్ బికమ్ స్లిమ్, యూ కెనాట్ బికమ్ ఫ్యాట్. ఇఫ్ యూ బికమ్ ఫ్యాట్ ఇన్ ద వరల్డ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. ముందుకెళ్ళలేవు, వెనక్కి రాలేవు. కాబట్టి బీ వెరీ కేర్ఫుల్. నువ్వు ఎలాగ ఎదుగుతున్నావు అన్నది కూడా లాస్ట్ డేస్ లో, ఫైనల్ డేస్ లో ఇది క్రీస్తులో కనబడే నీకు ఒక గొప్ప విట్నెస్. ఓల్డ్ టెస్ట్మెంట్ మాట్లాడుతుంది జాన్ 5:36 లో, 5:39 యేసు ప్రభువే చెప్తున్నాడు, నేనే దేవుని కుమారుణ్ణి, నేనే ఐఎమ్ ద వన్, ఐఎమ్ ద ఆల్ఫా అండ్ ద ఒమేగా అని ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువే చెప్తా ఉన్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు? జాన్ 8:14. యేసు, నేను ఎక్కడి నుండి వచ్చుతునో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును కనుక నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకున్నానని నా సాక్ష్యం సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. హల్లెలూయా కదండి. యేసు ప్రభువే చెప్తున్నాడు ఆయన ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడికి వెళ్తున్నాడు. హీ నోస్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఆయన జయించినవాడు, ఆయన మనకంటే ముందు నడిచినవాడు. ప్రతి దానికి ఆయన మన కోసం వెనక సాక్ష్యం వదిలిపెట్టున్నాడు. ఇంత గొప్ప సాక్ష్యం మన కోసం వదిలిపెట్టినప్పుడు ఆయన అడుగుల్లో అడుగేసి మనం నడుస్తానికి మనకి ఇబ్బంది ఏంటండి? ఎందుకు మనం వెనకాడుతున్నాం? ఏంటి మిమ్మల్ని వెనక్కి లాగేస్తుంది? ఏంటి మిమ్మల్ని బలహీనపరుస్తుంది? ఎందుకు మీరు బలహీనపడుతున్నారు? ఎందుకు మీ కుటుంబాల్ని మీరు దేవునిలోగా నడిపించి ముందుకు మీరు సాగించట్లేదు? ఎందుకు నీ బిడ్డలందరూ కూడా మిస్ అయిపోతున్నారు? అంటే రాకడ వచ్చినప్పుడు కూడా సాక్ష్యం లేని మీలో ఎంతమంది ఉండిపోతారు? అనారోగ్యానికి మీరు రాలేదంటే ఓకే, దట్ ఈస్ ఓకే, ఫైన్, వీ కెన్ అండర్స్టాండ్. ఈవెన్ వెన్ యూ ఆర్ గుడ్, ఈవెన్ వెన్ యూ ఆర్ ఏబుల్ టు డూ మెనీ థింగ్స్, వాట్ ఇంపార్టెన్స్ డూ యూ హ్యావ్? నీకు కావాల్సిన గొప్పతనం ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళినావు కూడా యూ షుడ్ బి రికగ్నైజ్డ్. ఎక్కడికి వెళ్ళినావు కూడా
నీలో ఒక ప్రత్యక్షత కనబడాలి, నీలో క్రీస్తు కనబడాలి. నీ జీవిత సాక్ష్యంలో వీడు వేరుగా ఉన్నాడు కదా, ఇతను డిఫరెంట్ కదా, ఇతను ఎదిగే పరిస్థితులు వేరు కదా అన్నట్టుగా నువ్వు కనబడాలి. నువ్వు కనబడకుండా ఉన్నావంటే ఆసక్తి లేనితనం, ఆ సాక్ష్యం నీ జీవితంలో నిన్ను అంటుకుంటలేదు. నేను ఇవన్నీ అనుభవించాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇది లేకుండా ఏదో క్రియేట్ చేసి మీకు ఏదో పనికిరాంతనంగా మీకు చెప్పాలని నేను అనుకుంటలేదు. నేను అనుభవిస్తున్నా, ప్రతిదీ నేను అనుభవిస్తున్నా. ఎక్కడికి వెళ్తే దేవుడు నన్ను అక్కడ నడిపించే విధానాన్ని నేను అనుభవిస్తున్నా. ఆయన మనల్ని లేవనెత్తి ఒక మంచి స్థలం మీద, ఒక పెడెస్టల్ మీద ఆయన మనల్ని పెడుతున్నది నేను అనుభవిస్తున్నా. నా కుటుంబాన్ని అలాగే పెడతానన్నాడు అన్నది నేను అనుభవిస్తున్నా. అవసరాలు అక్కర్లో అటువంటి విషయాలే నేను అనుభవిస్తున్నా. మరి మీరు అనుభవిస్తానికి మీకు ఇబ్బంది ఏంటి కదా? సాక్ష్యం లేనితనము. హల్లెలూయా. యూ హ్యావ్ నో విట్నెస్, యు ఆర్ నాట్ విట్నెసింగ్ ద లివింగ్ గాడ్. చివరి రోజుల్లో కావాల్సినదే విట్నెస్. హల్లెలూయా. చివరి రోజుల్లో దేవుడు వచ్చే సమయానికి నీలో సాక్ష్యం ఉంటేనే నిన్ను ఆ దూత ఏరి తీసుకెళ్లగలుగుతుంది. సాక్ష్యం లేనిది నిన్ను ఎలాగేరుతుంది కదా? ఎరగలుగుతుందా? కెన్ యూ బి కెన్ ది ఐడెంటిఫై యూ? దే కెన్ ఐడెంటిఫై యూ. సాక్ష్యం ఉంటేనే దేవుని దూతలు నిన్ను రెండో రాకడలో తీసుకెళ్తానికి గాని, ఆ నిత్యత్వంలో నువ్వు జీవిస్తానికి గాని చూడగలిగేది. నీలో ఎంత రేడియేట్ అవుతుందో, నీలో ఎంత వెలుగు బయటకు వస్తున్నప్పుడే అవి నిన్ను చూడగలుగుతాయి. నీలో చీకటి ఉండి, నీలో సాక్ష్యం లేని జీవితంలో నువ్వు ఎలాగ నడవాలనుకుంటున్నావు? ఎందుకు నువ్వు అలాగ నడవాలనుకుంటున్నావు? ఎలాగ నడవగలుగుతావు? నువ్వు నడవలేవు. తెలుసుకోండి, మీరు నడవలేరు. కాబట్టి చీకట్లోనే మీరున్నారు. అరే, నేను రోజు ప్రార్థన చేస్తున్నా, నా సమయం ఎంత ఉంది, నేను రోజు మనుషుల్ని జడ్జి చేస్తున్నా, రోజు నీతిమంతుడుగా ఉన్నానంటే ఇవన్నీ స్వనీతితోనే లెక్క. ఇవన్నీ స్వనీతితోనే లెక్క. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుతో సమకాలికుడై క్రీస్తుని అనుభవించి క్రీస్తుని నువ్వు గుర్తుపట్టి క్రీస్తుతో పాటే నువ్వు నడవగలుగుతున్నావు ప్రతి అన్న దినమే నువ్వు దేవుని లిస్టులో లెక్కించబడుతున్నావు. జడ్జిమెంట్ డేలో ఉండక ఆయన జీవిత పుస్తకం బుక్ ఆఫ్ లైఫ్ లో నువ్వు ఉంటున్నావు. సో కాబట్టి యు ఆర్ మిస్సింగ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. మీరు అర్థం చేసుకోండి, సంథింగ్ యు ఆర్ మిస్సింగ్. ఏంటి మిస్సింగ్? నువ్వు ఎక్కడ కనెక్ట్ అవ్వట్లేదు దేవుడికి అన్నది దేవుణ్ణి నువ్వు ప్రశ్న అడుగుతామే కాకుండా నీ ప్రార్థన దానికి సమానంగా ఉండాలి, నీ క్రియలు కూడా దానికి సమానంగా ఉండాలి. ఏదైతే మిస్ అవుతుందో ఆ మిస్సింగ్ విషయాన్ని దాంట్లో కలుపుతానికి నీ జీవితము దిగడానికి కలిసి ఉండాలి. లేకపోతే యు ఆర్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్. నాట్ ఓన్లీ యూ, యువర్ ఫ్యామిలీ ఈజ్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్, యువర్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్, యు ఆర్ గోయింగ్ టు లూజ్ సో మెనీ థింగ్స్. అనుకుంటున్నామేమో మనం లాస్ట్ టైం కూడా చెప్పా కదా, 30,000 మంది చచ్చిపోతే 5 వస్తున్నారు అన్నాడు. ఎవరు రాశారు? ఫిలిప్ రాశాడు తన గాస్పుల్లో. 30,000 మందిలో రోజుకి 5 వస్తున్నారు. 5లో 3 ఎంటర్ అవుతున్నారు, 3 ఎంటర్ అవుతున్నారు. 3లో ఇంక 2 కూడా మళ్ళీ ఇంకొక ప్లేస్ ఆఫ్ రిజరక్షన్ కి వెళ్ళిపోతున్నారు. అంటే ఎంతగా కష్టమైంది ఈ నడక. నేను వెళ్ళిపోతాను అన్న గ్యారంటీ నేను ఇవ్వట్లే. నా సాక్ష్యాన్ని బట్టి, నా దినదిన చర్యను బట్టి, నా దినదిన సమయం ఆయనతో గడిపేదాన్ని బట్టి నన్ను నేను లెక్కేసుకుంటున్నాను. వెదర్ ఐఎమ్ గోయింగ్ టు బి ఆ గ్రూప్ లో ఉంటానా, ఆ గ్రూప్ లో నేను లాస్ట్ దాకా సస్టైన్ అవుతానా, అప్పటి వరకు నేను ఉండి ఆయనతో వెళ్ళిపోగలుగుతానా, లేదా ఈ దినాన నేను మరణిస్తే 2వ నిమిషం నేను దేవుని పరదేశీలో ఉంటానా, లేదా నేను ప్లేస్ ఆఫ్ రిజరక్షన్ లో ఉంటానా, లేదా పాతాళ లోకంలో ఉంటానా. ఇప్పటికి పాపులు ఉండేది దే విల్ స్టే ఓన్లీ ఇన్ హైట్స్ లోనే ఇప్పటికి కూడా కొందరు తొక్కబడతా ఉంటారు. అకార్డింగ్ టు దేర్ సిన్ దే హ్యావ్ టు గో బ్యాక్ టు ద హెయిట్స్. నేను మీకు వాక్యాల్లో కూడా చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా అండ్ ఒమేగా, రెవల్యూషన్ 1:8. అల్ఫయు ఒమేగాను నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా.
ఇప్పుడు జాన్ డిస్క్రైబ్ చేస్తాడు. జాన్ ఏమని డిస్క్రైబ్ చేస్తున్నాడు? ఆయన హీఈస్ ద లార్డ్, ఆయన మన దేవుడు అని జాన్ చెప్తా ఉన్నాడు. హూ ఈజ్ హీఈస్ అవర్ రూలర్, హీఈస్ నాట్ ఓన్లీ అవర్ లార్డ్. మన దేవుడే కాదు, మన అధిపతే కాదు. ఆయన లార్డ్ అంటే అధిపతి కదా, అధిపతియే కాదు, ఆయన నన్ను శాసించేవాడు, నన్ను శాసించేవాడు ఆయనే అని ఎవరు చెప్తున్నారు? తెలుగు బాగా వస్తుందండి బాబు. ఎవరు చెప్తున్నారు? జాన్ చెప్తున్నాడు. ఎవరికి? నీకు నాకు. ఎవరికైతే రెవల్యూషన్ తెరవబడిందో, బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఎవరికైతే తెరవబడిందో వాళ్ళకి జాన్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? హీఈస్ ద వన్ హూ ఈజ్ అవర్ రూలర్. ఆయన మనల్ని శాసించే దేవుడు. లార్డ్ డిజర్వ్స్ అవర్ ఒబీడియన్స్. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, నువ్వు ఎప్పుడైతే ఆయన నిన్ను శాసించే దేవుడు అన్నప్పుడు ఆయన శాసనకి, ఆయన రూల్ కి నువ్వు ఒబీడియంట్ గా ఉండాలి. హల్లెలూయా. అర్థమైందండి? ఆయన రూల్ కి, ఆయన రూలింగ్ కి గాని, ఆయన గవర్నమెంట్ కి గాని, ఆయన నడిపించే సంఘానికి గాని, ఆ చర్చికి గాని, ఆ సంఘానికి గాని నువ్వు ఎలాగుండాలి? ఒబీడియంట్ గా ఉండాలి. ఒబీడియంట్ అంటే ఏంటండి? విధేయతతో నువ్వు ఉండాలి. ఆ విధేయతతో ఉన్నప్పుడే నీకు మరి ఈ ప్రభు ఆల్ఫాయు ఒమేగాయు లాగా నీకుంటాడు. అంటే ఆయనే బిగినింగ్, ఆయనే ఎండ్. దేనికి? నీ జీవితానికి. హీ ఈజ్ ద బిగినింగ్. యూ అండర్స్టాండ్. నువ్వు ఎక్కడి నుండి అయితే మారు మనసు పొందావు, నువ్వు ఎక్కడ నీ లైఫ్ ఎండ్ చేస్తావు అన్నది నీకు కన్ఫర్మేషన్ ఇచ్చేది సంఘంలోనే. హల్లెలూయా. ఎక్కడిస్తాడు? ఎక్కడ? నీ చర్చిలోనే నీకు ఉండే కన్ఫర్మేషన్ అది. నీ కన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ చర్చిలో నువ్వు సాల్వేషన్ తీసుకోకముందు ఇక్కడున్న నీ సహవాసాల్లో మార్పు, చివరి వరకు నువ్వు ఎంతవరకు నడవగలుగుతున్నావు అన్నది నీకు తెలవగలిగే విషయమే దిస్ ఈజ్ దట్ రూల్. దెన్ ఈ డిజర్వ్స్ అవర్ వర్షిప్. వాట్ డస్ ఇట్ డిజర్వ్? నీ వర్షిప్ ఏమంటారు? నీ ఆరాధన ఆయనకి అవసరము. ఈ డిజర్వ్ అవసరం కాదు, హీఈస్ ఎలిజిబుల్. ఎలిజిబుల్ అంటే ఆయన అర్హత ఉంది ఆయనకి. నువ్వు ఆయన వర్షిప్ చేస్తానికి, ఆయనని వర్షిప్ చేయాలంటే ఆయనకు స్వతహాగా అర్హత ఉంది. నువ్వు ఏదో కోరుకొని నువ్వు వర్షిప్ చేయాలి, నాకేదో కావాలి, నేను అది పొందుకోవాలని వర్షిప్ చేస్తాం కాదు. స్వతహాగా ఆయన దేవుడు కాబట్టి, స్వతహాగా ఆయనలో ఆ గొప్పతనం నువ్వు గ్రహించగలుగుతున్నావు కాబట్టి, ఆ గ్రహింపుకి కావాల్సింది ఏంటండి? వర్షిప్. వర్షిప్ అంటే ఆరాధన. హౌ డు యూ డూ దట్ వర్షిప్? యువర్ వర్షిప్ షుడ్ బి విత్ ఫుల్ ఆఫ్ రిపెంటెన్స్. ఇట్ షుడ్ బి విత్ ఎ క్రై ఫ్రమ్ యువర్ హార్ట్. లార్డ్, ఐఎమ్ థ్యాంక్ఫుల్. అయ్యా, నేను కృతజ్ఞతార్పణలతో నీలో ఉన్నాను. నువ్వు చేసిన గొప్ప కార్యాలని, నీ సాక్ష్యాన్ని, నీ జీవితాన్ని నేను అనుభవించగలుగుతున్నాను కాబట్టి నాయనా, నేను ఎల్లప్పుడూ నీ సన్నిధిలో కృతజ్ఞతార్పణలతో నేను బతుకుతాను, కృతజ్ఞతార్పణలతో నేను జీవిస్తాను. ది అదర్ వర్షిప్ ఇన్ ద గాడ్స్ చర్చ్ ఈజ్ నీ ఫెలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తోని నువ్వు తెచ్చుకొని వాళ్ళందరితో కూడా నువ్వు వర్షిప్ చేస్తామన్నది ఆ దేవునికి ఎంతైనా నువ్వు చేయాల్సిన అవసరత. అది ఆయన అవసరత కాదు, నీ అవసరత. ఆయన గాని నాకు వర్షిప్ కావాలంటే బైబిల్లో ఉంది. రాళ్ళని కూడా నేను చిన్నపిల్లల్ని చేసి నా కొరకు నేను ఎంతో వర్షిప్ చేయగలుగుతాను అని. ఈ రోజు ఒక వాక్యం మనం వేసాం బైబిల్లో. ఈరోజు వేసిన వాక్యం ఎవరన్నా చదవగలుగుతారా? ఈరోజు వాక్యం ఎవరు చదువుతారని? నేను చదవనా? ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో చదివితే బాగుంటుంది. టకా టకా అని. మా హీరోయిన్స్ ఉన్నారుగా నీ ఫోన్లో, శ్రావణి ఫోన్లో. ఎక్కడుంది శ్రావణి? నా చదువు బాబు ఉందా? త్వరగా. నేనే నేర్చేసుకొని నెక్స్ట్ టైం నేనే చదివేస్తా. ఇంకా
యెహోవా తన ప్రజలతో నడవడానికి హోరే పర్వతం మీదకు దిగి వారి దేవుడిని నిబంధన చేశాడు. మరియు అతడు వారిని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చాడని వారికి గుర్తు చేశాడు. అతడిని ప్రజలు విఫలమయ్యారు. వారు అతని కంటే ధర్మశాస్త్రానికి ఎక్కువ విలువనిచ్చారు. వారు యెహోవా కంటే మోషేకు ఎక్కువ విలువనిచ్చేవారు. అబ్రాహాము కంటే ముందు నేను అని యేసు ప్రకటించినప్పటికీ దేవుని వడపడిక ప్రజలు అతన్ని గుర్తించడానికి బదులుగా అతనిని చంపాలని కోరుకున్నప్పటికీ వారు ఈ రోజు వరకు అందులుగా ఉన్నారు. పౌలు బోధల ద్వారా యేసును దేవుడుగా గుర్తించే ప్రకటన మనకు ఉంది. మా అంధత్వం చాలా వరకు తొలగించబడినప్పటికీ మేము ఇప్పటికీ చట్టం వద్ద చిక్కుకుపోయాము మరియు మమ్మల్ని మరింత నీతిమంతులుగా ఆకర్షిస్తున్నాము మరియు కల్ట్ జీవితాన్ని గడపాలని నమ్ముతున్నాము. మన నీతి ఆయన శిష్యుల నీతిని మించినది. మీ జీవితంలో చాలా మంచి శుక్రవారం నాడు స్వీయ ధర్మాన్ని సమాధి చేయనివ్వండి. 40 రోజులు బాగా నీతిమంతులుగా బాగా గొప్పగా చాలా మంది బతికేశారు కదా. 40 days ఆఫ్ ఫాస్టింగ్, మామూలు ఫాస్టింగ్ కాదు కదా. మిమ్మల్ని కలుస్తానికి యెహోవా దేవుడు హోరేబు కొండ మీదకి వచ్చాడు. ఎవరిని కలుస్తానికి వచ్చాడు? తన కవనంట్ అంటే ఏంటండి? నిబంధన బిడ్డల్ని కలుసుకుంటానికి ఇజ్రాయెల్ జనాంగానికి వచ్చాడు. వచ్చి ఎన్నో ఆయన ఇచ్చాడు, ఎన్నో విషయాలు వాళ్ళ కొరకు ఆయన అక్కడ ప్రకటించాడు. ఆయన డిక్లేర్ చేశాడు, నేను మీ దేవుణ్ణి, మీరు నన్ను వెంబడించండి. ఆయన వాళ్ళకి జ్ఞాపకం కూడా చేశాడు. ఐగుప్తు నుండి మిమ్మల్ని నడిపించానని కూడా ఆయన వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. కానీ ఎవ్వరు కూడా అది గుర్తుపెట్టుకుంటలేదు. ఎవరిని గుర్తుపెట్టుకున్నారు? నడిపించిన మోషేని గుర్తుపెట్టుకున్నారు. మీ జీవితంలో కూడా ఇలాగే ఉంది. మీకు రక్షణ ఇచ్చి ఆయన సువార్త ద్వారా మిమ్మల్ని రక్షణలో నడిపించిన తర్వాత రండిరా బాబు నన్ను మీరు గుర్తుపట్టండిరా అంటే ఎవ్వరు కూడా ఆయన గుర్తుపట్టట్లే. సంఘాన్ని గుర్తుపడుతున్నారు. సంఘంలో ఉన్న పెద్ద పాదుల్ని మీరు గుర్తుపడుతున్నారు. సంఘంలో ఉన్న వేరే విషయాలన్నింటినీ మీరు గుర్తుపడుతున్నారు. సంఘంలో మేము బాగా కనబడాలన్న విషయంలో నువ్వు గుర్తుపడుతున్నావు. సంఘంలో నేను పెద్దగా ఉండాలని నువ్వు గుర్తుపడుతున్నావు. కానీ ఆ యెహోవా దేవుడికి నువ్వు గొప్పగా కనబడాలని నీలో ఎంతమంది మీరు ప్రయాసపడుతున్నారు? నా జీవితంలో నేను సంఘంలో గొప్పగా ఉండాలని నేను అనుకోను. కానీ ఆయన ఏం చేస్తాడు? నేను ఆయనని ఎతుకుతుంటే ఆయన మనల్ని హెచ్చించి అక్కడ పెడతా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన మనల్ని హెచ్చించి మనల్ని అక్కడ పెడతా ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నువ్వు తగ్గించుకొని వెళ్ళి ఆయనకి నువ్వు మర్యాద ఇస్తే ఆయన నీకు మళ్ళా తిరిగి మర్యాద ఇస్తాడు కదా. నువ్వు ఎప్పుడన్నా గమనించి ఎవరన్నా నిన్ను ఊరికెట్టి చూసుకుంటూ వెళ్ళాడు, నువ్వు ఆయనకు హలో చెప్పు, ఈయన హలో చెప్పు. వారం రోజులు నువ్వు రోజు నమస్తే పెట్టు. ఊరికి వాడు చెప్పినా చెప్పకపోయినా నువ్వు నమస్తే పెట్టు. వారం తర్వాత 7వ రోజు నువ్వు కనబడగానే నీకంటే ముందు వాడు చెయ్యెత్తుతాడు. వాడు చెయ్యెత్తేస్తాడు. వాడు నీకు ముందు నమస్తే పెడతాడు. పద్మకు బాగా తెలుసు నా సంగతి. మా ఇంటి దగ్గర మొదలెడితే రోడ్ల దాకా నమస్తేలు పెట్టుకుంటూ వస్తూనే ఉంటా. నా భార్యకు కూడా అలవాటు అయిపోయింది. వాడికి పెడతావు, వీడికి పెడతావు, మున్సిపాలిటీలో వాడు డ్రైనేజ్ వాడు వాడికి పెడతావు, వీడికి పెడతావు అంటే పెట్టినంటే ఏముంది, నేను పెడితే వాడు నాకు పెడుతున్నాడు. హీఈస్ హ్యావింగ్ హ్యాపీనెస్. ఐఎమ్ ఆల్సో ఎంజాయింగ్ మై టైమ్ బికాజ్ ఐ నో ఐఎమ్ రీచింగ్ టు దట్ ఫెలో. రేపు నేను ఏదైనా చెబితే వాక్యం దేవుని విషయం వాడు వినటానికి రెడీగా ఉంటాడు. వీడు ఏదో మంచి చెబుతున్నాడు అన్న ఒక విషయం వాడికి మనసులో ఉంటది. మొన్న ఒక ఆయన ఉన్నాడు, 3 సంవత్సరాల నుండి రోజు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్తుంటా. గేటు దగ్గర అక్కడ అటు లెక్క చేయడు. అప్పుడప్పుడు నన్ను చూడగానే అటు తిరిగి ఎటో చూస్తూ ఉంటాడు. మన వచ్చి అడుగుతున్నాడు నన్ను. ఇంకా వాడు ఉండబట్టుకోలేక నా కారు ఆగగానే గబగబా వచ్చి తలుపు కొట్టి అద్దం తిప్పితే, సార్ నన్ను గుర్తుపట్టారా, నేను తెలుసా సార్ అని వాడు నాకు చెప్పుకుంటున్నాడు. నాకు ఎవడో తెలుసు నాకు. కానీ వాడు 3 సంవత్సరాలు వాడు నన్ను అవాయిడ్ చేద్దామని చూస్తూనే ఉన్నాడు. కానీ వాడి వల్ల అవ్వలే. అంటే నేను ఏం చెప్తున్నానంటే, see what I'm trying to tell you is, నేను ఏం చెప్తున్నాను, రికగ్నైజ్ హూ యువర్ గాడ్ ఈస్. నువ్వు దేవుణ్ణి రికగ్నైజ్ చేయకుండా చుట్టుపక్కల నువ్వు రికగ్నైజ్ చేసి చుట్టుపక్కల విషయాల్లో నువ్వు అన్ని విధాలుగా నేను పైకి ఉండాలి, నేను ఇక్కడ ఉండాలి, నేను అక్కడ ఉండాలి అన్న ఆ గ్రహింపు నిన్ను ఏ రోజుకైనా కింద పడేస్తుంది. ఎందుకంటే నువ్వు నడవాల్సిన వాళ్ళతో నువ్వు నడవట్లే. నీ యెహోవాతో నువ్వు నడవాలి, నీ క్రీస్తుతో నువ్వు నడవాలి. అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఆ క్రీస్తును వదిలిపెట్టి తక్కిన విషయాలన్నిట్లో కూడా నువ్వు నడుస్తున్నావు. అన్నిట్లో నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు. కానీ నువ్వు పర్ఫెక్ట్ లేనిది ఎక్కడ? నీ సంబంధం అయినా నీ దేవునితో నువ్వు పర్ఫెక్ట్ లేవు.
కదా. మోషేని ఎలాగ ఎతికారండి? ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం వాళ్ళకి ఇంపార్టెంట్ అయిపోయింది. అర్థమైందా? బ్రదర్ అట్లా చేయొద్దు, బ్రదర్ మీరు హోలీ కమ్యూనియన్ ఇస్తున్నారు, బ్రదర్ ఇది ఇయ్యండి, ఇది ధర్మశాస్త్ర ప్రకారం లేదు, బ్రదర్ మీరు ఇలాగ ప్రార్థన చేస్తున్నారు అని వర్షిప్ చేయనికి, ఆ దేవునితో నడవటానికి, ఆ దేవునిలో ఉండటానికి నువ్వు నాకు రూల్స్ పెట్టాలా? నువ్వు పెట్టిన రూల్స్ ప్రకారంగా నేను నడవాలా? ఏమండి, నువ్వు ఇది చేయలేవు, ఎందుకు? నువ్వు పిహెచ్డి చేయలేదు, నువ్వు థియాలజీ చదవలేదు, నువ్వు అది చదవలేదు కాబట్టి బ్రదర్ నువ్వు దీనికి పనికిరావు, నువ్వు బాప్తిజం ఇవ్వలేవు, నువ్వు అది చేయలేవు అనేది నువ్వెవరయ్యా బాబు? నేను నా దేవుడు ఇచ్చిన దాన్ని స్వతహాగా స్వతంత్రంగా నేను పొందుకొని నేను నా దేవునిలో నేను ఇమిడిపోయి నేను ఆయన చెప్పిన దాని ప్రకారంగా నేను నడవాలనుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఆయనతో నడిచిన శిష్యుల కంటే నువ్వు నీతిమంతుడని నువ్వు చెప్తున్నావు నీ యాక్టింగ్ వల్ల. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? శిష్యుల కంటే నీ నీతి ఎక్కువైపోయింది. ఆయన్ని దేవుణ్ణి చూశారు, దేవునితో నడిచారు 12 మంది, ఆయనతో పాటు తిరిగారు. మత్తయాసు గురించి మనం ఎక్కువగా వాక్యంలో ఎందుకు చెప్పుకోము? వాక్యంలో మత్తయాసు గురించి ఎందుకు చెప్పుకోమంటే, మత్తయాసు క్రీస్తుని చూశాడు, క్రీస్తుతో నడిచాడు, చీటీలో ఆయన పేరు వచ్చినప్పటికీ మత్తయాసు జీవితంలో తన పిల్లలు వీళ్ళందరూ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి క్రైస్తవుల్ని ఎప్పుడైతే వాళ్ళు ట్రయల్స్ లో పర్సిక్యూషన్ చేస్తున్నారో, ఎప్పుడైతే క్రైస్తవుల్ని చంపబడుతున్నారో, కొట్టబడుతున్నారో, నలగొట్టబడుతున్నారో, మత్తయాసు వాళ్ళ గ్రూప్ తిరగబడి వాళ్ళు చంపుతాం మొదలెట్టారు. కాబట్టి అక్కడ సాక్ష్యము పోయింది. ఇప్పుడు మన సంఘంలో ఉంటారు కదా లీడర్లు, చర్చిలో కూడా లీడర్లు నిలబడతారు సతీష్ గారి గురించి చెప్తానికి, వాళ్ళ గురించి చెప్తానికి. అరే వాళ్ళ సంగతులు వదిలే, నీ జీవితాన్ని నువ్వు చెప్పు, నువ్వు కరెక్ట్ ఉన్నావా లేదా? ఇతరులు చేసే సంఘంలో మాట్లాడే విషయాలు వాళ్ళన్నిటికీ వాళ్ళ కరెక్షన్స్ ఉంటాయి. నీకు ఆ కల్ట్ అంటే ఏంటి? డాక్ట్రిన్ అంటే ఏంటి? బోధ. ఆ బోధ కరెక్ట్ గా లేదంటే బోధని నువ్వు కరెక్ట్ గా గ్రహిస్తానికి నువ్వు ప్రయాసపడు. ఇంకెవరైనా దేవుణ్ణిలో నడిచే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బోధ గురించి తెలుసుకొని నిన్ను నువ్వు సరిదిద్దుకొని క్రీస్తుకి సమీపంగా నువ్వు నడిచే ప్రయాసం నువ్వు చెయ్యాలి. అర్థమైందండి ఈరోజు వాక్యం? అంటే నేను మిమ్మల్ని డైరెక్ట్ గా తిడుతున్నా, ఈరోజు వాక్యం బట్టి మిమ్మల్ని తిడుతున్నా. అబ్బా నీతిమంతులారా మీరు చాలా గొప్ప, మీకు వాక్యం తెచ్చిన వాళ్ళ కంటే నువ్వు గొప్ప, వాక్యం చేస్తున్నవాడి కంటే నువ్వు గొప్ప, దేవుల్లో నడిచేవాడి కంటే నువ్వు గొప్పలాగా నువ్వు బతికేస్తున్నావే, అది ఎంతో భయంకరం. నీ జీవితంలో కూడా ఈ 40 దినాల ఫాస్టింగ్, ఈ 40 దినాలు నువ్వు లెంట్, ఇవన్నీ డ్రామా. ఇదంతా ఏంటది? డ్రామా. దిస్ ఇస్ ప్యూర్ డ్రామా. దిస్ 40 days లో నీకు ఒక్క దినమైన నీ జీవితానికి గుడ్ ఫ్రైడే వస్తే బాగుంటది. హల్లెలూయా. ఒక్క దినం కూడా నీ జీవితంలో నిజమైన గుడ్ ఫ్రైడే, నిజంగా నువ్వు నలగొట్టబడి, నిజంగా నీ ఆత్మని నువ్వు చంపుకొని, నిజంగా నువ్వు ఆ దినాన్న క్రీస్తు నా కోసం మరణించాడు, క్రీస్తు నాకు ఒక మార్గం చూపించాడు, ఈ మార్గంలో నేను పొందుకునే కావాల్సిన ఫాస్టింగ్ నేను చెయ్యాలి అన్న నిజమైన ఫాస్టింగ్ చేసి, ఆ నిజమైన ఫాస్టింగ్ కి కావాల్సిన ప్రకారమైన ఆ దిన జీవితం నీలో కనబడితే, ఈస్టర్ దినాన్న ఏ రాయి అయితే దొర్లించబడిందో నీ జీవితంలో ఉన్న రాళ్లు ఆ దినాన్న దొర్లించబడతాయి. ఆమేన్. అర్థమైందా మీకు? లేకుంటే ఆ రాళ్లు మీ మీద పెట్టుకుని ఆ రాళ్లలో నలిగిపోతేనే మీ జీవితాలు ఉంటాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఏదున్నా కూడా, దేవునితో ఏదున్నా కూడా ఆ విషయానికి సాక్ష్యం ఉండాలి. మీరు చేసే ప్రతి పనికి ఒక సాక్ష్యం ఉండాలి. ఆ సాక్ష్యము పరలోకంలో కూడా నీ గురించి మాట్లాడుతుంది. 1 John 5:8-7-6 అయిపోయింది, వద్దు తీయకండి. ఆ సాక్ష్యం మీలో ఉండాలి. సాక్ష్యం లేని జీవితాలు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో ఎంతమందిని ఒక్కొక్కరు మీరు చేరుకోగలిగారో మిమ్మల్ని దేవుడు ఒకరోజు అడుగుతాడు. నువ్వు తప్పించుకోలేవు. ఆ దినాన్ని నువ్వు అనలేవు. జడ్జిమెంట్ రోజు, నువ్వు చేరుకున్న రోజు నీకు జడ్జిమెంట్ ఉండదు. నువ్వు చేరుకున్న రోజు నీకు జడ్జిమెంట్ ఉండదు. నిన్న వాక్యంలో ఉంది, నిన్న వాక్యం నేను రాసిన దాంట్లో గాస్పుల్ అనేది క్రీస్తులో నుండి వచ్చినది. గాస్పుల్ హ్యాస్ కమ్ ఫ్రమ్ జీసస్ కదా, ఫ్రమ్ హిజ్ లైఫ్, ఫ్రమ్ హిజ్ డెత్, ఫ్రమ్ హిజ్ రిజరక్షన్. దిస్ గాస్పుల్ హ్యాస్ టచ్డ్ యూ. నిన్ను అంటి ఉన్నది ఈ గాస్పుల్.
ఆ గాస్పుల్ని నువ్వు నెగ్లిజెంట్ గా ఉండి నా దేవుడు ఆల్ఫా, నా దేవుడు ఒమేగా అని నువ్వు కింద దొర్లి అన్ని డ్రామాలు చేస్తే ఇదేమన్నా వర్కౌట్ అవుద్దా? మనకి వర్కౌట్ కాదు. ఈ దినంలో పొద్దున్న నేను ఎన్ని గంటలు లేచాను? 8 o'clock లేచా ఈరోజు. 8. ఇప్పటికి ఎంతసేపు అయిందండి? 10 hours, 13 hours. 13 hours లో 2 to 3 hours తీసేస్తే 10 hours నేను ఐఎమ్ ఇన్ కనెక్షన్ విత్ గాడ్ టుడే. అంటే దొర్లి ప్రార్థన చేయలే, ఓ కింద పడి ప్రార్థన చేయలే. ఈ 10 hours ఐ వాజ్ ట్రయింగ్ టు టాక్ టు హిమ్. ఐఎమ్ టాకింగ్ టు హిమ్, ఐఎమ్ రిసీవింగ్ వాట్ ఈస్ టెల్లింగ్. కాబట్టి ఈరోజు రెవల్యూషన్ గురించి మీకు చెప్పగలుగుతున్నా. మీకు అర్థమవుతుందంటే ఐఎమ్ ఆస్కింగ్ హిమ్ వాట్ షుడ్ ఐ సే, హౌ షుడ్ బి మై లైఫ్. నాకు నువ్వు సాక్ష్యంగా ఉండాలా, నేను నీ సాక్ష్యంగా ఉంటున్నానా? నేను నిన్న ఒక ఫంక్షన్కి వెళ్ళా, మన దగ్గర ప్రార్థన రాలే కదా, నిన్న ఫంక్షన్ ఉండింది ఫ్యామిలీలో. నేను గమనించుకున్నా, కొందరు నన్ను చిన్నప్పుడు చూసిన వ్యక్తి వేరుగా, ఈ వ్యక్తి వేరుగా ఫీల్ అవుతున్నారు. ముందేమో ఫ్రెండ్లీగా ఉండేవారు, ఇప్పుడు మాత్రం కొద్దిగా డిస్టెన్స్ ఈజ్ బెటర్ అనుకుంటున్నారు. మీకు అర్థమైందండి? ఎందుకు? వర్టికల్ లైఫ్, హారిజాంటల్ లైఫ్ కాదు, వర్టికల్ లైఫ్. మనం హారిజాంటల్ గా బతికితే వేరుగుంటది, వర్టికల్ లైఫ్ వేరుగుంటది. కాబట్టి ఈ కనెక్షన్స్ మీరు లేనప్పుడు యూ కెనాట్ థింక్ బిగ్ అబౌట్ ఎనీథింగ్. తర్వాత ద లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా, రెవల్యూషన్ 5:5. తక్కిన తర్వాత చెప్పమంటారా? ఇప్పుడు చెప్పేనా? ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయం పొందినని నాతో చెప్పాను. ఇప్పుడు యూదా గోత్ర సింహము. ఇప్పుడు నువ్వు అంటావు నేను దేవుల్లో బలమైనోడిని, నేను కూడా యూదా గోత్రపు సింహము అంటావు, గాని సాక్ష్యంలో మాత్రం పిల్లిలాగే ఉన్నాం. మాటలు మాత్రం మన యూదా గోత్రం. నా దగ్గర 3 లక్షల మంది చర్చకు వస్తున్నారు, 4 లక్షల మంది చర్చకు వస్తున్నారు అని కాదు. చిన్న మంది అయినా ఆ మంద కరెక్ట్ గా దేవునిలో మనం నడపగలుగుతున్నామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెన్స్ విల్ షో నువ్వు ఆ యూదా గోత్రానికి నువ్వు చెందినవాడా కాదా అని. జేకబ్ విషయంలో ఉన్నాయన, నేను ఎక్కడైనా రాసుకున్నానా? జేకబ్ విషయంలో నేను చదివానుకున్నా కానీ నాకు అది ఇప్పుడు నా దుడ్డికర్ర నీ దగ్గర నుండి వెళ్ళదు, దూరంగా వెళ్ళదు అని దేవుడు ఆ జేకబ్ కొడుకుల్లో ఒకడు జూడా అని ఉంటాడు. ఆయన ద్వారానే జూడా గోత్రం అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. ఆయన ద్వారా జూడా గోత్రం ఎస్టాబ్లిష్ అయినప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ దగ్గర నుండి ఎప్పుడు కూడా ఆయన కర్ర, ఏ కర్ర? దేవుని కర్ర, రాజదండము ఆయన దగ్గర నుండి వెళ్లిపోదు అని అక్కడ దేవుడు ఇచ్చిన 40. అది నేను మిస్ అయ్యాను, రాసుకుంటాము. అది అక్కడ ప్రామిస్ చేస్తాడు 49:10, జెనసిస్ 49:10 లో. అయితే నేనేం చెప్తున్నానంటే మీకు, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, ఆ కర్రను ఏమంటారు మనం? రాజదండం. ఈ రాజదండం సిగ్నిఫికెన్స్ ఏంటి? పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ ది సిగ్నిఫికెన్స్. పవర్ ఆఫ్ గాడ్ నీలో ఉండాలంటే నువ్వు ఏ గోత్రానికి చెందినవాడని నువ్వు గ్రహించుకొని ఉండాలి. నీ గోత్రం ఏందో నీకు తెలవాలి. అర్థమైందండి? బలహీనమైన గోత్రమా, బలమైన గోత్రమా, యూదా గోత్రమా, లేదా 2 గోత్రాలు మిస్ అయిపోతుంది, ఒక గోత్రం మిస్ అయిపోద్ది, ఇంకొక గోత్రము ఆ 12 మందిలో ఒకటి శపించబడుతుంది కదా. 2 గోత్రాలు దెబ్బతింటాయి లాస్ట్ కి. ఆ గోత్రాల్లో మీరున్నారా? యూదా గోత్రంలో ఎల్లప్పటికీ దేవుడిచ్చిన ఆ సెప్టర్ గాని ఆ రాజదండం గాని మీ దగ్గర నుండి దూరం పోకుండా దేవుడు మీకు ఇచ్చి దాని ద్వారా మిమ్మల్ని నడిపిస్తా ఉన్నాడు అన్నది నువ్వు గ్రహించాలి.
మీకు అర్థమవుతుందా? ఏ జూదా ఒకరోజు తీసుకుంటారు ఇది ఈ టాపిక్ మీకు మీ గోత్రం ఏందో మీరు ఎత్తుక్కునేలాగా ఒకరోజు మీకు ఈ టాపిక్ కూడా తీసుకుంటా. అప్పుడు మనం దుడ్డు కర్ర ఎందుకు వాడతాం? నడవలేనప్పుడు సహాయం కావాలంటే ఒక కర్ర మనం వాడతాం. కర్ర చాలా మంది ఫ్యాషన్ గా ఈక్వల్ గా కర్ర ఉంటది. కానీ దేవుడు బిడ్డలు గాని దేవుడు మినిస్ట్రీలో ఉన్న వాళ్ళ కర్ర కొద్దిగా మనిషి కంటే పెద్ద పొడుగ్గుంటది. ఆ కర్ర కొద్దిగా పొడుగ్గుంటది. యూ అండర్స్టాండ్? బికాస్ యూ డిపెండ్ కంప్లీట్లీ ఆన్ దాట్ అండ్ దట్ ఆ స్టిక్ నిన్ను నీ జీవితంలో నీకు ముందుకు సాగిస్తా ఉంటది. ఇప్పుడు ఈ కొత్త పార్లమెంటు కట్టినప్పుడు కూడా ఒక ఏమంటారండి ఇప్పుడు మీరు అన్న మాట ఏంటది, రాజదండం అనేది తీసుకొచ్చారు. స్కెప్టర్ అనేది అప్పుడు తీసుకొచ్చారు. కానీ స్కెప్టర్ అని తెచ్చారు, కానీ ఆ స్కెప్టర్ ని నడిపేది ఎవరు? దాన్ని నడిపించాల్సింది ఎవరు? గోత్రానికి చెందినోడే నడిపియాలి. కానీ అది ఈసారి ఏమైంది, గోత్రం చెందినోడు నడిపియట్లే, గోత్రానికి సంబంధం లేని ఆయన నడిపించాడే తప్ప అక్కడున్న పూజారులు అక్కడున్న నడిపించే వాళ్ళ చేతిలో ఉండి అది వాళ్ళ ద్వారా అది నడిస్తే దానికి ఎక్కువ పవర్ ఉంటది. సంబంధం లేనోడు నడిపిస్తే దానికి పవర్ ఎట్లుంటది? అలాగే మీ జీవితాల్లో మీకు పవర్ కావాలంటే ఆ దండకర్ర నువ్వు పొందుకునేలాగా ఉండాలి. ఎప్పుడు నువ్వు పొందగలుగుతావు? నువ్వు యూదా గోత్రానికి చెందినవాడైతే. యూదా గోత్రానికి నువ్వు ఎప్పుడు చెందుతావు? నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని సంపూర్ణంగా ఆయన రెండో రాకడలో ఆయన ఎలాగా క్రోధంతో వస్తాడో, ఎలాగా ఆయన కోపంలో ఉంటాడో, ఆయన ఎంత భయంకరమైన కళ్ళు ఏమంటారు దాన్ని, అగ్ని కళ్ళతో, ఆయన దుస్తులన్నీ రక్తముతో, ఆయన సొంత రక్తంతో, ఆయన మీద రాసిన స్లాష్ గాని, ఆయన తొడ మీద రాసిన కింగ్ ఆఫ్ కింగ్స్ అని గాని, ఇవన్నీ కూడా చూసి నువ్వు భయపడకుండా అటువంటి మనిషిని నువ్వు చల్లగా చేసేసి నీకు కోఆపరేషన్ లో తెచ్చుకోవాలి. నిన్ను చూసి ఆయన సంతోషించి ఆ కోపం నుండి సంతోషంగా నువ్వు మార్చగలిగే కెపాసిటీకి నువ్వు పెరగాలి. హల్లెలూయా. నీకు అర్థమైందని నేను చెప్పింది. ఆయన కోపంతో వస్తాడు, నేను కుదుకుదుకుదుకుదుకు అనుకుంటా ఉండి పోగొట్టుకునేదానికంటే దేవుణ్ణి క్రీస్తును సంతోష పెట్టగలిగేలాగా ఉండాలి. అర్థమవుతుందా? ఆయన వచ్చే విధానాన్ని నువ్వు సర్ప్రైజ్ అయ్యి నువ్వు భయపడిపోయి దాచుకునేలాగా ఉండకూడదు. నీ ఇమాజినేషన్ లో, నీ విశ్వాసంలో, నీ క్రీస్తుతో నడిచే నడకలో నీకు క్రీస్తు రెండో రాకడలో ఎలాగుంటాడు, ఎలాగా ఆయన నడుస్తున్నాడు, ఎలాగ నేను నడిపించబోతున్నాడు, ఆయన నువ్వు ఎలాగ కలుసుకుంటావు అన్న ప్రిపరేషన్ నీ జీవితంలో ఉండాలి. హల్లెలూయా. అర్థమైందండి? నిస్సహాయంగా మీరు ఉండొద్దు దయచేసి. కాబట్టి మీరు యూదా గోత్రంలా కూడా ఉండాలి. యేసు ప్రభు ఆ గోత్రానికే చెందినవాడు కదా, యూదా గోత్రానికే చెందినవాడు. కాబట్టి ఆయన మన ఫస్ట్ హై ప్రీస్ట్ ఏమన్నాడండి? ప్రధాన యాజకుడు. హీఈస్ అవర్ హై ప్రీస్ట్. వై? బికాస్ హీ బిలాంగ్స్ టు దట్ గ్రూప్, హీ బిలాంగ్స్ టు దట్ ప్లేస్, హీ బిలాంగ్స్. అండ్ గోత్రానికి వచ్చిన వాడు ఎందుకు? అందుట్లో బైబిల్లో ఇంకో దగ్గర ఉంటుంది, మత్తయిలో ఎక్కడో ఏమని అంటాడంటే, ద రూలర్ విల్ బి బార్న్ ఇన్ జెరూసలేం ఇన్ జుడియా. ఒక రూలరు జుడియాలో పుడతాడు. ఆ రూలర్ ఎవరు? నీ జీవితంలో పుట్టాల్సిన దేవుడు పుట్టి ఉన్నాడు. రూలర్ ఎవరు? యేసుక్రీస్తు. అర్థమైందా? జుడియా దేశంలో పుట్టబడి హేరోదు ఉన్నాడు ఆల్రెడీ. హేరోదు ఉన్నప్పటికీ మళ్ళా ఇంకొక రూలర్ పుడుతున్నాడు అని చెప్తాడు. మాథ్యూ 5లోనే అక్కడ ఉంటది. అది నాకు సరిగ్గా గుర్తున్నట్లేదు అబ్బా. అమ్మా మాథ్యూ 2:6లో ఉంటది. మాథ్యూ 2:6లో హేరోదు జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని కాబట్టి రాజు ప్రధాన యాజకులని ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగారు. అందుకు వారు యూదయ బెత్లెహేములోని, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేము, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానువు కావు.
ఇశ్రాయేలీయులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. అధిపతి పరిపాలించే అధిపతి ఎక్కడ వస్తున్నాడు? యూదా గోత్రం నుండి వస్తున్నాడు. ఆ స్థలానికి వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? యేసు ప్రభు వస్తున్నాడని మాథ్యూలో ఉంది. మీకా 5:2 కూడా ఉంది. హల్లెలూయా. మీకా 5:2 కూడా ఉంది. గాడ్ ఈజ్ సో క్లియర్. గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు రూల్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నేను రూల్ చేస్తాను. కాబట్టి మీరు నీ జీవితాన్ని నేను రూల్ చేస్తానికి అనుకూలంగా చేసుకో. బీ ఒబీడియంట్ అంటూ మై కాల్. వై యు ఆర్ నాట్ ఒబీడియంట్? వెన్ ఐఎమ్ టెలింగ్ యూ టు కమ్, యూ డోంట్ వాంట్ టు కమ్. నేను ఇక్కడ మీరు రండి అంటే మీరు రానికి సిద్ధంగా లేరు. మీరు అంటారు, లేదు నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, నేను అక్కడ ఉండాలి, నేను ఇక్కడ ఉండాలి, పాస్టర్ గారు ఇదన్నారు, ఆయన నన్ను క్రిటిసైజ్ చేశాడు నా గురించి. ఇవన్నీ మీకు దేనికి అడ్డే? దేవుని రాజ్యానికి ఇవన్నీ మీరు పెట్టుకున్నారంటే మీరు నా నీతి కంటే గొప్ప నీతులు, ఆయన శిష్యుల కంటే గొప్ప నీతులుగా పెట్టుకొని మీ జీవితాల్ని మీరు వ్యర్థం చేసుకుంటున్నారు. ఆ వ్యర్థం చేసుకున్న జీవితంలో ఇది మనం ఏమి కూడా చేయలేం. మీరు నా లైఫ్ కంటే మీ లైఫ్ ఇంకా ఎక్కువగా పెద్దగా ఉంటే నేను ఇంకా మీలో సంతోషపడగలుగుతాను. ఎందుకంటే నేను కూడా మీలో నుండి కొద్దిగా బలం పొందుకోగలుగుతా. ఆ బలం ద్వారా ఇంకా నేను దేవుని సన్నిధిలో ఎక్కువగా ఎదగగలుగుతా. కానీ ఇటువంటి నిస్సహాయమైన జనాంగము, దేవుని రికగ్నైజ్ చేయలేని జనాంగము, యూదా గోత్రానికి కూడా మేము చెందుతాము అన్న నమ్మకం లేని జనాంగంతో నువ్వు ఎంతకాలం మోసేలాగా నడవగలుగుతావు? మోసేగా నడవగలుగుతానికి మోసేకి కావాల్సిన కర్ర ఇచ్చాడు దేవుడు కదా. కర్ర ఇచ్చాడా లేదా మోసేకి? తర్వాత పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా పొద్దున పూట మేఘమయ్యి రాత్రులు దీపస్తంభమై నడిచింది. కాబట్టి అంత భయంకరమైన జనాంగం ఎవరైతే దేవునికి చెందిన వాళ్ళు అటువంటి జీవితాలు ఉన్నప్పటికీ మోసే వాళ్ళతో 40 సంవత్సరాల దాకా ఆయన నడవగలిగాడు. కానీ మనం అంత గొప్పగా పొందుకున్న వాళ్ళం కాదు. ఉన్న విశ్వాసంతో నడిచి మీ దగ్గర నుండి కూడా విశ్వాసాన్ని ఇంకా నేను బలపరుచుకొని నడవాలి. అంతేగాని ఉన్న విశ్వాసాన్ని లాగేసి రండ్రా బాబు అంటే రాకుండా, వినరా బాబు అంటే వినకుండా ఈ రోజు ఒక వాక్యం వేసాను, దీని గురించి మీరు హల్లెలూయా చెప్పుకోండి, మీ జీవితానికి ఈ వాక్యం మీరు అంటించుకోండి అంటే, అయ్య బాబు ఫేస్బుక్ లో నేను బిజీ, నేను దానికి. అదే జూనియర్ ఎన్టీఆర్ ఏమను, మహేష్ బాబుని ఏమను, వెంటనే లైక్ కొడతారు, వాడికి ఏమంటారు కిర్ర కియ్య పుయ్య నడుస్తూ ఉంటారు. ఇటువంటి సాక్ష్యాలు మీ జీవితాల్లో ఉంటే మీరు దేవునిలో ఎలాగ ఎదుగుతారు? మీరు చెప్పండి. నేను ఇప్పటికీ 15 రోజుల నుండి చెప్తున్నా, ఎవ్రీడే గాడ్ ఈజ్ గివింగ్ మీ వన్ వర్డ్. ఎస్టర్డే వాజ్ ఎ టెరిఫిక్ వర్డ్. నిన్న నా వైఫ్ కూడా ఆ వర్డ్ ని తట్టుకోలేక ఎప్పుడు లేనిది ఆమె గబగబ ఏడుపు బొట్లు వేసింది. ఏందమ్మా వేసావంటే ఇది నన్ను బాగా కదిలిచ్చింది అన్నది. ఇప్పుడు అట్లా కదిలించగలిగినప్పుడు రోజు ప్రతి సండే మీకు, ప్రతి సాటర్డే మీకు వచ్చి వాక్యం చెప్పినప్పుడు నేను 0.5 కూడా మిమ్మల్ని కదిలించలేకపోతే మీ జీవితంలో మీకు ఎదుగుదల ఏముంటుంది చెప్పండి. నాకు ఈరోజు పని ఉంది, నేను ఇప్పుడు తలుచుకుంటే మంచి హోటల్కి వెళ్ళి తినే అవకాశం ఉంది. ఈరోజు ఎవరి ఫ్రెండ్ ఏ కజిన్కి ఫోన్ చేసినా మంచిగా తీసుకెళ్లి మంచి స్టార్ హోటల్లోనే తిండి పెట్టి పంపిస్తాడు. కానీ అవన్నీ నాకు ఇంపార్టెంట్ కాదనే కదా మీ దగ్గరకు వచ్చా. అవన్నీ కాదు, దేవుని సన్నిధిలో మనం అందరం కలిసి ఎదగాలన్నప్పుడు మీకు ఇంకా ఏందబ్బా అంత బిజీ, అంత గొప్పగా మీరు లైఫ్ ఉన్నారు. మావాడు ఒకడు ఉన్నాడు బిజీ, ఏడుకొండలు తెలుసు, మంచి బిజీ మ్యాన్, బిజీగా ఉంటాడు. నేను కూడా అలాగే బిజీగా ఉండొచ్చు, కానీ ఎందుకు ఉండవు? ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. వై యు ఆర్ నాట్ కమిటెడ్? మీరెందుకు ఈ గొప్ప లాస్ట్ డేస్ లో దేవునిలో మీరు ఇలాగ ఎదగాలి, ఇలాగ మీరు గ్రహించాలి దేవుణ్ణి, ఇలాగ మీరు ఈ లో లెవెల్ నుండి హై లెవెల్ కి వచ్చి ఆ లెవెల్లో సైతానికి గాని, శోధనలు గాని, ఏలోక సంబంధమైన విషయాల నుండి మీరు పైకి ఉండాలి అన్న గ్రహింపులో మీరు ఎందుకు ఎదగట్లేదు అన్నది నాకు ఇదొక పెద్ద సమస్య అయిపోయింది. నాకు అర్థమైందండి. ఎందుకంటే నువ్వు మామూలు దేవుణ్ణి వెంబడించట్లేదు. యెహోవా దేవుడు కుమారుడైన దేవుడైన యేసుక్రీస్తుని మీరు వెంబడిస్తున్నారు. ద వన్ హూ డిఫీటెడ్ డెత్, మరణాన్ని నీ కొరకు ఆయన
డిఫీట్ చేశాడు. మరణానికి జీవానికి నీకు ఒక దారి వేసాడు ఆయన. నీ జీవితం మరణిస్తుందంటే అటువంటి మరణించే జీవితాన్ని చిగురిస్తానికి నీకు ఒక దారి వేసాడు. ఆ దారిలో నువ్వు నడుస్తానికి నీకు సమస్తమైన మార్గం సరళం చేసినప్పుడు ఆ మార్గం పడటానికి నీకు కష్టంగా ఉంది. కానీ కష్టమైన లోక మార్గం పడటానికి మాత్రం నీకు చాలా ఈజీగా ఉంది, ఎంటర్టైన్మెంట్గా ఉంది, సంతోషంగా ఉంది. అంటే మిమ్మల్ని ఇప్పుడే కాషాయ బట్టలు వేసేసుకొని భజనలు చేసుకుంటూ బతకమనట్లే. ఉన్న జీవితాన్ని మీనింగ్ఫుల్ గా, ఆలోచన విధానంగా, ఒక విశ్వాసము, ఒక కరెక్ట్ గా బతకమంటున్నాను. ఇప్పుడు నేను కూడా వేసేసుకోవచ్చు ఈ డ్రెస్సులు వేసుకొని నేను కూడా ఏదో డ్రామా చేసుకుంటూ రావచ్చు. కానీ దట్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ ఫర్ మై లైఫ్. నా జీవితానికి అది సొల్యూషన్ కాదు. మొన్న నా కొడుకు విషయంలో, చిన్న కొడుకు విషయంలో, నా భార్య ఒక రోజు కారులో పోతుంటే మొన్న ఒక వారం కిందట వరి అయిపోతుంది. పెద్దోడు ఏదో జాబ్ చేస్తున్నాడు కెనడాలో, వీడు సంగతి ఇంకా వీడు ఇంజనీరింగ్ అయిపోతుంది, వీడికి ఇంకా జాబ్ విషయంలో నాకు టెన్షన్గా ఉంది, అది ఇది అనుకుంటున్నా. నాకు హృదయంలో నాకు దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా పట్ల నడుస్తున్నప్పుడు నీ కొడుక్కి నేను జాబు ఇబ్బంది లేకుండా నేను ఎట్లా పెడతాను? మా కొడుకు వాడు నా మాట వినకుండా అందరికి ఫోన్లు చేసుకుంటుంటే, అన్ని దగ్గర వెళ్ళి వాడు రెజ్యూమ్లు ఇస్తుంటే, ఎక్కడ కూడా రెసెషన్ వలన సెలక్షన్స్ లేవు. రెసెషన్ వలన దేర్ ఆర్ నో రిక్రూట్మెంట్స్. బట్ గాడ్ వెన్ హీ లెడ్ మీ, ఐ నో, నా స్పిరిట్ లో నాకు తెలుసు నేను వర్టికల్ గా పెరుగుతున్నా, అడ్డంగా పెరగట్లేదు. నేను ఈ రోజు పొద్దున చెప్పింది ఆమె, నెక్స్ట్ డే పొద్దునకి వాడికి వర్క్ స్టార్ట్ చేస్తాడు. వాడు జాబ్ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ 3 months ప్రొబేషన్, 3 months వాడు చేస్తానికి. ఇంకో కంపెనీ కూడా రెడీగా ఉంది వాడికి, పెద్ద కంపెనీ, అక్కడ కూడా వాడిని వేయగలుగుతా. అంటే నీ మీద డిపెండ్ అయి ఉంది నీ జీవితం, నీ పిల్లలు, నీ బతుకు గాని, నువ్వు చేయాలనుకున్నవి గాని సమస్తం నీలో ఉన్నది. నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? ఇప్పుడు ఆ కంపెనీ కూడా నా కొడుకు నేను మాట్లాడిచ్చినాను, నేను చెప్పానని వాళ్ళు ఇవ్వాలని గ్యారంటీ ఏం లేదు. కానీ దేవుడు అనుకూలత ప్రతి స్థలంలో నీ కొరకు పెడతాడు. ఎందుకంటే నువ్వు అడ్డంగా ఎదగట్లేదు, నిలువుగా ఎదుగుతున్నావు. అడ్డంగా ఎదిగితే అడ్డంగా ఉంటది బతుకు కూడా. ఎప్పుడు మంచం మీద పడి ఉంటాం, ఎప్పుడు మన జీవితం పండుకొనే ఉంటది, నిలబడి ఉండదు జీవితం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఈవెన్ టుడే అట్ దిస్ ఏజ్ నాకు ఏం పని లేకపోయినా పొద్దున్న లెగుస్తాను, నేను చచ్చినట్టు లెగుస్తా. 3 గంటలు లెగుస్తా, 4 గంటలు లెగుస్తా, 5 గంటలు లెగుస్తా, కనెక్షన్ లో ఉంటా, మళ్ళా పండుకుంటా, మళ్ళా దేవునిలో ఉంటా, మళ్ళీ నడుస్తా. ఒక డిసిప్లిన్. ఎందుకు? ఐ నో మై గాడ్ ఈజ్ వెయిటింగ్. నేను మోషేకి వెనకబడట్లేదు, లేదా దేవుణ్ణి నేను రికగ్నైజ్ చేయకుండా ఉండట్లేదు, ఉండదలుచుకోలేదు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. హీ ఈజ్ ద ల్యాంబ్. రెవల్యూషన్స్ 17:14 చదవండి. ఇక్కడికి ఆపేనమ్మా, అక్కినే 2 తర్వాత చెప్తున్నా, ఇది లాస్ట్ చెప్పేసి ఆపుతాను. ద ల్యాంబ్, రెవల్యూషన్ 17:14. మీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. హల్లెలూయా. ఇది ఏంటంటే మీనింగ్, ఈ స్పిరిచువల్ మీనింగ్ ఆఫ్ ద ల్యాంబ్ ఏంటంటే, యేసు ప్రభు వచ్చింది ల్యాంబ్ లాగా వచ్చి చనిపోయాడు కదండి, గొర్రెపిల్ల లాగా. ఈ గొర్రెపిల్లని వెంబడించిన వాడు ఎంత పెద్ద యుద్ధానికైనా సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు గొర్రెపిల్లని వెంబడిస్తే ఎంత పెద్ద నీ జీవితంలో ఉన్న తుఫాన్ని కూడా ఎదిరిస్తానికి నువ్వు కరెక్ట్ గా నిలబడి ఉంటావు. నీ జీవితంలో వచ్చిన పెద్ద తుఫాను కూడా ఈ గొర్రెపిల్ల రక్తం ద్వారా, ఈ గొర్రెపిల్ల ద్వారా నువ్వు గెలుస్తావు. ఎందుకు అంటే గొర్రెపిల్ల అన్ని యుద్ధాలు గెలిచింది. మరణ యుద్ధం గెలిచింది, కష్టంలో నడిచిన యుద్ధం గెలిచింది, నీ కొరకు నా కొరకు కావాల్సినవి అన్ని కూడా ఆ గొర్రెపిల్ల చేసింది. కాబట్టి ఆ గొర్రెపిల్ల అన్ని పొందుకొని అన్ని జయించినప్పుడు, ఆ గొర్రెపిల్లను నువ్వు వెంబడిస్తున్నప్పుడు, ఎప్పుడు నువ్వు వెంబడిస్తున్నావు? కష్టకాలంలో నువ్వు వెంబడిస్తున్నావు, దుఃఖకాలంలో నువ్వు వెంబడిస్తున్నావు, చివరి రోజుల్లో నువ్వు వెంబడిస్తున్నావు. నువ్వు దేవుని నామంలో కొట్టబడుతున్నావు, దేవుని విషయాల్లో నువ్వు ప్రార్థిస్తున్నావు. కాబట్టి నిన్ను మనుషులు వెళ్ళగొడుతున్నారు, సంఘాన్ని కొడుతున్నారు. గొర్రెపిల్లని కొడుతున్నాడు అంటే సంఘాన్ని కూడా కొడుతున్న దానికి సమానమే. సంఘాన్ని కూడా కొడుతున్నాడంటే, గొర్రెపిల్ల గాని నిజంగా లేచిందంటే ఆ సంఘాన్ని కొట్టిన
విషయంలో దేవుడు తప్పక కూడా ఆయన వెంజెన్స్ అక్కడ ఉంటది. నీ విశ్వాసం నేను ఎంతగా నడిపిస్తుందంటే ఎటువంటి కష్టమైనా, ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి పర్సిక్యూషన్ లో కూడా నువ్వు ఏం మాట్లాడాలి, ఏం ఆలోచించాలి, నీ ప్లాన్ ఏముండాలి, నువ్వు ఎలాగ జయించాలి, నీకు కావాల్సిన రక్షణ ఏది అని ఆ గొర్రెపిల్ల నీతో పాటు నిలబడి ఉంటది. బైబిల్లో ఉంటది, ఈ గొర్రెపిల్లకి 7 కొమ్ములు, రక్తంతో నిండి ఉంటది. ఉందా? అంటే ఏంటి? 7 ఆత్మలు నీతో ఉంటాయి. కళ్ళు, 7 కళ్ళు అంటే చుట్టూరు నిన్ను పట్టుకొని నిన్ను చూస్తూ నిన్ను నడిపిస్తూ ఉంటాయి కళ్ళు. దీస్ ఐస్ విల్ బి ప్రొటెక్టింగ్ యూ. కాబట్టి నీకు ఏం తక్కువ? లేదు సార్ నాకు అన్ని తక్కువ. దెన్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఇట్ విల్ గివ్ యూ పీస్. కష్టాల్లో నీకు పీస్, నీకు పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఎ వెపన్ టు ఫైట్ ద ట్రయల్స్. నీకు ఒక యుద్ధం, ద సోడ్ ఆఫ్ ద స్పిరిట్ అంటారు చూడండి. ఆత్మ ఖడ్గము నీ చేతిలో ఉంటది, నీ జీవితంలో ఉంటది. ఆ గొర్రెపిల్లతో పాటు నువ్వు కూడా యుద్ధం చేస్తావు. ఆ గొర్రెపిల్లతో పాటు జయించే యుద్ధం చేస్తావు. ఓడిపోయే యుద్ధము కాదు, జయించే యుద్ధము నీ చేతిలో ఉంది. కాబట్టి మీరు మీ జీవితాలను మీరు గమనించుకోండి. బలహీనంగా ఉండొద్దు. ప్రార్థనలో బలహీనత ఉండకూడదు. యేసు ప్రభుని వెంబడిస్తాలో బలహీనత ఉండకూడదు. ఏమంటే ఇక్కడ రావాలి, కంపల్సరీ రావాలి. ఇది దేవుని ఆజ్ఞ, నాది కాదు. అర్థమవుతుందా? రావాలి. ఎందుకు రావాలి? మీరు బలపడతారు కాబట్టి మీరు రావాలి. దీంట్లో మీకు మంచి ఉంది కాబట్టి మీరు రావాలి. దీంట్లో మీరు ఇతరులకి మీరు సహాయకరంగా ఉంటారు కాబట్టి మీరు రావాలి. మీరు వచ్చి ఇతరులని, కష్టాల్లో ఉన్న వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని నడిపించేలాగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి. ఇబ్బందుల్లో అందరు ఉంటారు. సువార్త సంగతి, నీ మంచితనమే సువార్త. దీనికోసం నువ్వు వెళ్ళిపోయి ఏదో సువార్త చేసి వాళ్ళని మార్చేసి నీ వల్ల అయ్యేది కాదు. అది పరిశుద్ధాత్మ దేవుడే చెయ్యాలి. అంతేగాని నువ్వు చేసేది ఏం లేదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే క్రియ మాత్రమే. ఒక క్రియ మాత్రమే నువ్వు చెయ్యాలి. ఆ క్రియని నెరవేర్చేది దేవుడు. కాబట్టి రెండో రాకడలో మీరు ఎత్తబడటానికి ఈ విషయాలు మాత్రం మీరు కొద్దిగా ధ్యానించండి. సాక్ష్యము, ఇంకేంటండి ఏమేమి చెప్పాను? ఆల్ఫాయు, ఒమేగాయు, ఇంకా గొర్రెపిల్ల, ఇంకా యూదా గోత్రం. ఈ 4 విషయాలు చేయండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో 3 విషయాలు చెప్తాను. దేవుడిచ్చిన ఈ వాక్యము దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం ప్రభువా. అనుగ్రహించిన ఈ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు. మా బలహీనతలు బట్టి ప్రభువా మీరు మమ్మల్ని లెక్కించక ప్రభువా, మమ్మల్ని ప్రభువా మీ కృప ద్వారా, మీ నీతి ద్వారా, మీ నీతితో మమ్మల్ని యేసయ్య కప్పి ప్రభువా యూదా గోత్రానికి చెందే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దుము నాయన. గొర్రె పిల్లని వెంబడించే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దుము నాయన. మీ 7 ఆత్మలు, 7 కళ్ళు కూడా ప్రభువా మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రొటెక్షన్ లో ఉండి ప్రభువా మాకు కావాల్సిన ఖడ్గము, ప్రార్థన జీవితము, ప్రభువా సంఘము, ఇది కూడా మీరు మాకు అనుగ్రహిస్తూ మేమందరం ఒక దగ్గర కట్టబడి ప్రభువా క్రీస్తునందు బలంగా ఈ సంఘంలో ప్రభువా మేము ఎత్తబడే సంఘముగా ప్రభువా, నిత్యత్వానికి నడిచే సంఘముగా ప్రభువా బలంగా మమ్మల్ని వాడుకోమని ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి ప్రభువా, ఈ అనుకూలతలను బట్టి కూడా మీ నామకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ ప్రార్థనకి ఇచ్చిన ఈ ఇల్లు, ఈ కుటుంబాన్ని కూడా మీరు ముట్టండి ప్రభువా. అలాగే ప్రభువా ఈ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా, ప్రతి ఒక్కరు ఎవరైతే ఇక్కడ వచ్చి ఉన్నారో వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ బిడ్డల్ని వాళ్ళకు కావాల్సిన రీతిలో మీరు ఆశీర్వదిస్తూ మీరు బలపరిచి ముందుకు సాగించమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామముపేట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కొందరందరూ మీరు కొంచెం కష్టంగా